హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే ఎగ్ పొంగనాలండి. ఈవినింగ్ స్నాక్ రెసిపీగా చేసుకోవచ్చు. వెంటనే మనకి 5 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. ఇప్పుడైతే తయారీ విధానం చూద్దామండి. ముందుగా ఒక బౌల్ తీసుకున్నాను, అందులోకి 2 ఎగ్స్ తీసుకున్నానండి. ఇప్పుడైతే వీటిని బాగా బీట్ చేస్తూ కలుపుకోవాలి. ఇది చేయడం కూడా చాలా ఈజీ అండి. పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చాక ఇది వేడివేడిగా చేసి పెట్టండి. హెల్తీ రెసిపీ కూడా. తర్వాత ఇందులోకి చిన్న ముక్కలుగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే క్యాప్సికమ్ ముక్కలు వేసేయండి. మీరు ఇంకేమైనా కావాలంటే వెజిటబుల్స్ కూడా వేసుకోవచ్చు. తర్వాత తగినంత పసుపు, రుచికి సరిపడా ఉప్పు, తగినంత కారం, కొంచెం గరం మసాలా పొడి వేసేయండి. చట్పటాగా ఉంటే పిల్లలకి బాగా నచ్చుతుంది కదా. ఇప్పుడు ఇవన్నీ వేసాక బాగా మిక్స్ చేసుకోవాలి. నేను మిక్స్ చేసాక చూపిస్తున్నానండి. ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలండి. ఎక్కువ బీట్ చేస్తూ కలిపితే ఫ్లఫీగా వస్తుంది. తర్వాత పొంగనాల పైన పెట్టానండి. పెట్టి హీట్ అవ్వాలి. హీట్ అయ్యాక కొద్దిగా ఆయిల్ వేయాలండి. అన్నిటిలోని ఆయిల్ వేసాక మనం కలిపి పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని ఇలా కొద్దిగా వేసుకోవాలి. తర్వాత పైనుంచి ఇంకొంచెం ఆయిల్ వేసానండి. మనకి ఎగ్ పొంగనాలకు ఆయిల్ కొంచెం పడుతుంది, తగినంత వేసుకోవాలి. పొంగనాల పైన హీట్ అయిపోయిన వెంటనే సిమ్లో పెట్టేయాలండి. ఆ తర్వాత మనం ఎగ్ పొంగనాలు వేసుకోవాలి. ఇప్పుడైతే మూత పెట్టేసానండి. సిమ్లోనే కుక్ చేయాలి. అప్పుడే మనకి లోపల వరకు బాగా కుక్ అవుతుందండి. ఒక నిమిషం 2 నిమిషాల్లో మనకి ఇలా కలర్ అయితే వచ్చేస్తుంది. తర్వాత దాన్ని ఇలా రెండో సైడ్కి తిప్పుకోవాలండి మూత తీసుకొని. ఇక్కడ చూపించిన విధంగా స్లోగా టర్న్ చేసుకోవాలి. ఇలాగే అన్నీ కూడా తిప్పుకోవాలండి. ఈ కలర్ వస్తే మనకి వన్ సైడ్ బాగా ఫ్రై అయిపోయినట్టు. ఎగ్ని ఇష్టపడిన వాళ్ళకి ఇలాగా ఎగ్తో పొంగనాలు చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. టేస్టీగా ఉంటుందండి. మనం ఇంకేమైనా వెజిటబుల్స్ కూడా వేసుకోవచ్చు. ఎగ్ హెల్తీ అండి. వెజిటబుల్స్ వేయడం వల్ల కూడా హెల్తీగా ఉంటుంది. మంచి హెల్తీ బ్రేక్ఫాస్ట్ అని కూడా చెప్పొచ్చండి. ఉదయం బ్రేక్ఫాస్ట్గా కూడా చేసుకోవచ్చు, లేదంటే ఈవినింగ్ స్నాక్గా కూడా చేసుకోవచ్చండి. కానీ వేడివేడిగా సర్వ్ చేసుకుంటేనే ఎక్కువ టేస్టీగా ఉంటుంది. చూడండి, అన్నీ కూడా మన సైడ్కి తిప్పేసాను. ఇప్పుడైతే మళ్ళీ మూత పెట్టేసి సిమ్లోనే కుక్ చేసుకోవాలండి రెండో సైడ్ కూడా. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే నేను మూత తీసానండి. ఇలా కలర్ అయితే రావాలి. 1 నిమిషం తర్వాత చెక్ చేసుకుంటూ ఉండాలండి. మనకి తొందరగానే ఫ్రై అయిపోతుంది. అన్నీ కూడా రెండో సైడ్ కలర్ అయితే వచ్చేసేయండి. ఇప్పుడైతే నేను సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇంట్లో స్నాక్స్ చేయడానికి ఏమీ లేకపోయినా ఎగ్ ఉంటే ఇలా ఎగ్తో పొంగనాలు ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. అలాగే చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను ఒక వాయి అయితే వేస్తాను కదండి, రెండో వాయి కూడా వేస్తున్నాను. మళ్ళీ పొంగనాల ప్యానెల్లో కొద్దిగా ఆయిల్ వేయాలండి. హీట్ అయ్యాక మళ్ళీ ఎగ్ మిశ్రమం వేసుకోవాలి. సిమ్లోనే పెట్టి చేయాలండి. అన్నీ కూడా వేసేసానండి. మూత పెట్టేసాను. సిమ్లో కుక్ చేయాలి. మళ్ళీ కొద్దిగా ఆయిల్ అయితే వేసానండి పైనుంచి. మీలో ఎంతమందికి ఎగ్ పొంగనాలు నచ్చాయో కామెంట్స్లో అయితే తెలియచేయండి. ఇప్పుడు అన్నీ కూడా ఒక సైడ్కి తిప్పేసాను. మళ్ళీ మూత పెట్టానండి. రెండో సైడ్ కూడా ఇప్పుడు మనకు ఫ్రై అయిపోయినాయి. మీకు ఫ్రై అయిపోయాక చూపించాను. ఇప్పుడు వీటిని కూడా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నానండి. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా మనకి ఈవినింగ్ స్నాక్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. ఎగ్ పొంగనాలు మీకైతే ఒకటి కట్ చేసి చూపిస్తున్నానండి. లోపల వరకు కూడా పర్ఫెక్ట్గా ఉడికింది. అలాగే ఇక్కడ నేను టేస్ట్ చేసానంటే సూపర్గా ఉంది, యమ్మీగా ఉంది. పిల్లలకి ఇలా చేసి పెట్టాను, బాగా నచ్చుతుంది. టమాటో సాస్తో కూడా సర్వ్ చేసుకోవచ్చు, ఇంకా బాగుంటుంది. ఈ వీడియో నచ్చిందండి. నచ్చితే ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం. బై ఫ్రెండ్స్.